కెమెరాలు తప్ప ఏం రావట్లేదు అబ్బాయి. సభ్యులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారు, అలాగే కేశవరావు గారు, జిల్లా పరిషత్, అలాగే కారుమూరి శ్రీనివాస్ గారు, అలాగే ఏలూరు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొద్దాల శ్రీనివాస్ గారు, అలాగే రాష్ట్ర యాదవ సంఘ అధ్యక్షులు నాగా వెంకటరావు గారు, జాతీయ యాదవ సంఘ వాళ్ళు ప్రోత్సహిస్తున్నటువంటి బిఎంఆర్ సంస్థల అధినేత డిప్యూటీ మేయర్ లోకమేయి ప్రసాద్ గారు, అలాగే చక్కటి పెరగరింపులతో ఆహ్వానించినటువంటి అబ్బాయి చౌదరి గారు, జిల్లా రాష్ట్ర గొర్రెల మేకల పెంపకందారుల అధ్యక్షుడు మహారాజులందరూ కూడా ఈ యొక్క వేదిక మీదకి విచ్చేస్తారు. మన యాదవుల ముద్దుబిడ్డ చిరంజీవి యాదవ్, గుడిదేశి శ్రీనివాసరావు గారు డిప్యూటీ గారు, అలాగే కైట్లూరు మార్కెట్ అనేక మంది నాయకుల ద్వారా అనేక మంది జిల్లా అధ్యక్షుల మంది పెద్దల్ని కలవటం జరిగింది. నీడ లేక మేము చాలా ఇబ్బందులు గురాను సార్. దాన్ని 2019 సంవత్సరం తమరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు చాలా ఇబ్బందులు గురవుతున్న యాదవులకి చిన్న నిలువ నీడని ఏర్పాటు చేయండి సార్ నుంచి దాన్ని నేను కార్యాచరణ చేసేవాడిని కదా అని చెప్పి ఆ రోజు ఆయన మనందరినీ పిలిచి
ఒక సంబరాల సందర్భంలో ఆయన అందరినీ పిలిచి మీకు మంచి స్థలాన్ని కేటాయిస్తున్నాను, కిరణ్ గారికి చెప్పాను, మీరు వెళ్ళి ఆయన్ని కలిసి ఏటి కడుతున్నటువంటి స్థలాన్ని మీరు తీసుకోమని చెప్పి మాకు చెప్పిన సందర్భం మేము జీవితంలో మర్చిపోలేం సార్. మరి అలాగే మాకు 200 గజాలు స్థలం కేటాయిస్తే యాదవులకు 200 గజాలు ఎక్కడ సరిపోద్ది? మరి మంచి సామాజిక వర్గం అందరితో చక్కటి ప్రేమానురాగాలు పంచేటటువంటి యాదవులు 200 గజాల్లో ఏ స్థలంలో బిల్డింగ్ కట్టుకుంటారు? కాదు, వాళ్ళకి 400 గజాలు స్థలాన్ని కేటాయించమని చెప్పి మీ యొక్క మనసును చాటుకున్న సందర్భం మేము జీవితంలో మర్చిపోలేదు సార్. మీ ఏలూరు నగరం అంతా కూడా, ఏలూరు నియోజకవర్గం అంతా కూడా మేమంతా మీ వెంట ఉన్నాం సార్. ఇది మేమేదో గొప్ప కోసం మీరు ఇక్కడ కూర్చున్నారనో మీ గొప్ప కోసం చెప్పడం కాదు సార్. మా మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించి మాకు మరుపు రానటువంటి స్థలాన్ని మా అందరికీ కూడా ఏర్పాటు చేసిన ఈ సందర్భంలో మాకు అనేక మంది పెద్దలు, కాదుమూరు నాగేశ్వరరావు గారు, బీదా మస్తానరావు గారు, ఈ అమెరికా ఇతర దేశాల్లో ఉన్నటువంటి యాదవులందరూ కూడా స్పందించి మరియు మీరు ప్రభుత్వ నిధుల ద్వారా 14 లక్షల రూపాయలు కూడా కేటాయించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ప్రేమానురాగ్గా చూసుకుంటున్నారు సార్. మరి ఈ సందర్భంగా యాదవ్ తరఫున మరొకసారి కరతాల తొలుగుతో మీరందరూ చెప్పడం ద్వారా నాని గారికి మనందరూ జై ఉంది. జై నాని గారు, జై నాని గారు. ధన్యవాదాలు. అలాగే పిల్లలు కూడా శ్రీదేవి గారు కూడా వేదిక మీద ఆహ్వానిస్తారు. సర్దుబాటు చేసుకోవాలి సార్, మాట్లాడండి సార్. ఎన్నో సంవత్సరాలుగా ఏలూరు నగరంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా తమకంటూ ప్రత్యేకంగా యాదవుల కులస్తుల తరపున ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కళ్యాణ మండపం, వారి కష్ట సుఖాలు మాట్లాడుకునేందుకు ఒక కమ్యూనిటీ హాల్, ఇవన్నీ కూడా ఉంటే బాగుండేది అని ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఎక్కడా కూడా వారి ఆకాంక్ష నెరవేరలేదు. ప్రాధాన్యతనిస్తూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కేవలం సామాజికంగానే మాత్రమే కాకుండా ఆర్థికంగాను రాజ్యాధికారం వైపు కూడా వారికి భాగస్వామ్యం కల్పిస్తూ, అంతకుముందు బీసీ వర్గాల వారంటే మనకందరికీ కూడా తెలుసు. గత ప్రభుత్వాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారైతే బీసీలని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణిస్తూ ఎన్నికల్లో మాత్రమే బీసీ సోదరులకు సంబంధించి వారిని పట్టించుకున్నట్టుగా నటిస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కేవలం వారికి సంబంధించినటువంటి మనుషులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల వారికి కానీ దళిత వర్గాల వారికి కానీ ఎంత ప్రాధాన్యతనిస్తూ అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన పరిపాలన కొనసాగించారు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మదిలోంచి వచ్చినటువంటి ప్రతి పథకంలో కూడా అత్యధికంగా బీసీ వర్గాల వారికి ప్రాధాన్యతనిస్తూ, మరొక పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదవులన్నిటిలోనూ కూడా అత్యధికంగా ప్రతి పదవిలోనూ కూడా జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రాష్ట్ర స్థాయి మంత్రి పదవుల దగ్గర నుంచి కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి వార్డు మెంబర్ల వరకు కూడా అత్యధికంగా కేవలం బీసీ వర్గాల వారిని ఉద్ధరించడం అంటే వారికి ఏదో అల్పరగా పథకాలు ఇవ్వటం మాత్రమే కాదు, ఆర్థికంగా ఏదో సాయం చేయటం మాత్రమే కాదు, రాజ్యాధికారం కూడా వారికి బీసీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించన్నాడే వారు మరింత ఉన్నత స్థాయికి వారి కుటుంబాలు కూడా ఎదగగలుగుతాయని నమ్మినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఎన్నో సంవత్సరాలుగా తీరని కోరికగా ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపం కళను
దాదాపుగా నాయకులందరూ కూడా వదిలివేశారు. ఎన్నికల సమయంలో మాకు హామీలు కొట్టడం, ఎన్నికల సమయంలో మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటాం తప్ప మాకు తీరని కోరికగా ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపాన్ని, ఒక కమ్యూనిటీ హాల్ని మాకు ఎవరు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో లేదు. ఇది కూడా ఇప్పుడు చెప్పారంటే ఇది కేవలం ఒక ఎన్నికల హామీ అయి ఉంటుందని నిరాశతో తరువాత ఆ కార్యక్రమాన్ని వారు ఆలోచన చేయడానికి కూడా వెనుకాడినటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వెనుకబడిన వర్గాల వారికి ఇంత వారందరికీ కూడా అండగా ఉంటూ ఉన్నారో, సరే ఇంకొక ప్రయత్నం చేద్దామని వారందరూ కూడా అయ్యా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమందరం కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో మేమందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ఏలూరు నగరంలో ఒక కళ్యాణ మండపాన్ని, ఒక కమ్యూనిటీ హాల్ని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. చాలా అవసరం ఇది కూడా. ఎందుకంటే మనకు అందరికీ కూడా తెలుసు, యాదవుల్లో చాలా మంది మధ్యతరగతి వారు, పేదవారు ఉంటారు. వారిలో ధనవంతులు చాలా తక్కువగా ఉంటారు. వారింట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలనుకున్నా, ఏదన్నా ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా డబ్బున్న వాళ్ళ ధనవంతుల లక్షలాది రూపాయలు వెచ్చించి వారు పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు తీసుకునేటువంటి ఆర్థిక స్తోమత వారికి ఉండదు. వారందరూ కూడా వారి ఇళ్ల అరుగుల మీద, వారి ఇంటి రోడ్ల మీద వారి ఆ శుభకార్యాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక కళ్యాణ మండపం కావాలి. మాకు సంబంధించిన ప్రజలందరూ కూడా, మా కులస్తులందరూ కూడా పేదవారిగా సుమారు 190 మంది పేద మధ్య తరగతి ప్రజలుగా ఉన్నటువంటి మా యాదవులందరం కూడా వారి కుటుంబాల్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటే అత్యంత గౌరవంగా మేము కూడా చేసుకోవాలనుకుంటా ఉన్నామని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పిన రోజు వారందరూ కోరుకున్నటువంటి విధంగా ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్కి స్థలాన్ని ఇవ్వడంతో పాటు దాదాపుగా కూడా కేటాయించడం జరిగింది. వారందరినీ కూడా, కమిటీ సభ్యులందరినీ కూడా నా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. దానికి సంబంధించి మేము ఇచ్చినటువంటి ప్రభుత్వం ద్వారా మేము ఇచ్చినటువంటి నిధులకు తోడు ఇంకా అదనంగా పడినా కూడా వారు స్వయంగా వారందరూ కూడా తలకు రూపాయి 10 రూపాయలు వేసుకుని ఇంత సుందరంగా అత్యంత వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా కూడా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీకందరికీ కూడా ఈ కార్యక్రమంతో పాటు ఇంకా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా మేముంటామని మీ అందరికీ కూడా తెలియచెప్పడానికి ఈరోజు ఇంత మంచి భవనాన్ని మరి ఆయన చేతుల మీదుగా ప్రారంభం చేయడానికి పెద్దలు, మిత్రులు, సోదరులు, మరి మంత్రివర్యులు మరి కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా ఈ కార్యక్రమానికి రావటం మనకందరికీ కూడా ఎంతో సంతోషదాయకం. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు మరొక మరి యాదవ సంఘ రాష్ట్ర నాయకులు, మరి రాజ్యసభ సభ్యులు బేద మస్తానరావు గారు, మరి వీరందరూ కూడా మరి ఇటీవలే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో టీటీడీ బోర్డు మెంబర్ గా నియమితులై టీటీడీ మరి ఆ స్వామివారికి సేవలు అందిస్తున్నటువంటి నాగసత్యం గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, యాదవ కుల సంఘ పెద్దలు, వీరందరూ కూడా మీ సంతోషంలో, మీ ఆనందంలో పాలు పంచుకోవడానికి ఈరోజు మీతో పాటు కలిసి ఈ సంతోషంలో భాగస్వాములు కావడానికి మరి ఈ కార్యక్రమానికి రావడం మనమందరం కూడా మరి ఎంతో సంతోషించదగ్గ అంశం ఇదంతా కూడా. నేను కూడా వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ వారందరికీ కూడా మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో మా అందరి సంతోషంలో, మా అందరి ఆనందంలో మీరందరూ కూడా భాగస్వాములైనందుకు మరి వీరందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, కేవలం ఇదంతా కూడా మీ రుణం తీర్చుకునే కార్యక్రమంలో భాగమని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. సుమారు 5 సంవత్సరాల క్రితం పాదయాత్రలో మన ఏలూరు నగరంతో పాటు రాష్ట్రమంతా మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారి వెంట లక్షలాదిగా నడవటంతో పాటు మేమున్నామని మీరందరూ కూడా అందించినటువంటి ఆశీర్వాదాల బలం వల్లే ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మంచి పనులు ఆయన చేయగలుగుతా ఉన్నాడు. సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మళ్ళీ మీ అందరి ఆశీర్వాదాలు అందించవలసినటువంటి సమయం మరొకసారి ఆసన్నమైందని మిమ్మల్ని అందరినీ కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. మళ్ళీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు ఎన్ని
అవరోధాలు ఎదుర్కొంటూ మరి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నో కుట్రలను ఎదుర్కొంటూ, ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరిచ్చినటువంటి ధైర్యంతో, మీ ఆశీర్వాద బలంతో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి ఒక పక్క, సంక్షేమాన్ని మరొక పక్క, రెండిట్లో ఏ ఒక్కదాన్ని తక్కువ చేయకుండా రెండిటికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యతనిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్తున్నటువంటి తరుణంలో మీరందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ రానున్నటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషికి మీ అందరి మద్దతు మరి ఇస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరితో ఈ 4 మాటలు మాట్లాడుకునేటువంటి అవకాశం కలుగజేసి మీ అందరి ఆనందంలో, సంతోషంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఏలూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చిరంజీవి గారు ₹1,00,000 విరాళాన్ని మరి యాదవ్ సంఘానికి ఇచ్చినటువంటి సందర్భంగా ఆయన్ని కూడా నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఈ చెక్ని మరి మంత్రి గారి చేతుల మీదుగా, ఎంపీ గారి చేతుల మీదుగా, మరి అబ్బాయి చౌదరి గారి చేతుల మీదుగా, బీరా మస్తాన్ గారు కూడా మంచి మనసుతోటి ఇవ్వడం సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి నా బిడ్డని ఈ ఏలూరు ఎంపీగా నుంచోమని చెప్పటం, మరి ఆయన మీకు ముందు నాని గారి చేతుల్లో పెట్టా, మీ చేతుల్లో పెడుతున్నా, బిడ్డని మీరే చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నాన్నగారికి చెప్పా. నాన్నగారే అడిగారు, మీ అబ్బాయిని మేము ఎంపీగా అడిగాం, సీఎం గారు అడుగుతారు, మీరు కాదనొద్దని చెప్పారు. ఆ రకంగానే ఆయన మాట్లాడితే నాకు వేదం. ఆ మాట ప్రకారంగానే ఆయనకి అప్పచెప్పాను, నా బిడ్డని మీకు అప్పచెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా మంచి మనసు, మంచోడు. ఆడ ఎదురుగుండా చెప్పకూడదు, కానీ మీకు అన్నీ కూడా సాధించి పెడతాడు. వాడికి హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు. లండన్లోనూ అమెరికా హార్వర్డ్స్లో కూడా చదువుకుని వచ్చాడు. కాబట్టి మన వాళ్ళకి, బీసీలకి, అన్ని వర్గాల వారికి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాడు, సాధించుకొస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అలాగే ఇవాళ ఈ భారతదేశ చరిత్రలో ఒక నిమిషం, ఈ భారతదేశ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రిని మనం చూడలేము. ఇవాళ బీసీలకి పెద్దపీట వేయాలని ఏలూరు బీసీ డిక్లరేషన్ చేసి ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతాను. కానీ నేను బీసీనైనా కానీ 133 బాబు సైలెంట్గా ఉండి మీకు దన్నం రోయ్, మీకు దన్నం కొద్ది ఓపు పట్టండి రా, ఆకలి ఎక్కువ, మనకి అల్లరి ఎక్కువ. నేను సాయంత్రం దాకా ఏం తిన్నాం, అలాగే ఉంటాను. ఇవాళ అంత గొప్ప ముఖ్యమంత్రిని చూడలేము. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోతారు. కానీ 133 కులాలను వెలికి తీశాడు. నేను బీసీనైనా కానీ 133 కులాలు ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు. 56 కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళు అంటారు, తెలుగుదేశం వాళ్ళు 56 కార్పొరేషన్ ఇచ్చారని కుర్చీ లేదు, బెంచ్ లేదు, ఫ్యాన్ లేదు అంటే పడుకుంటానుకా. ఒక వీరన్నని, పెండ్ర వీరన్నని అతనికి చైర్మన్ పదవి ఇచ్చారు, సంచార జాతర చైర్మన్. మనం ఆత్మకూరు బై ఎలక్షన్ నాతో వచ్చేది. అక్కడ ఒక యానాదులపేట ఉంది. ఆ యానాదులపేటలో వాటర్ లేదు, కరెంట్ లేదు, రోడ్ లేదు. వాడు డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి బల్ల గుద్ది, మా జాతి వాళ్ళకి రోడ్ లేదా, డ్రైన్ లేదా, వాటర్ లేదా, ఎక్కడున్నా మేము అనాగరితగా మీరు ఏం చేస్తున్నారు కలెక్టర్ గారు అని చెప్పి బల్ల గుద్ది గట్టిగా మాట్లాడితే సరిగ్గా 15 రోజుల్లో కరెంట్ ఇచ్చారు, రోడ్ వేశారు, ఇంకో 25 రోజుల్లో వాటర్ కూడా ఇచ్చారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఆ తెలుగుదేశం వాళ్ళకి మీ ద్వారా చెప్తున్నాను, పవర్ ఇస్తే వాడు మన జాతి కోసం ఎక్కడికైనా వెళ్ళి పోరాడతాడు. ఆయా జాతులకి అలాంటి పదవి ఇచ్చి పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుందని చెప్పి సందర్భంగా ఇవాళ నాకే ఆశ్చర్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బీసీ కులాలను వెలికి తీశారు. వెలికి తీస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక బీసీలు యాదవులు, తర్వాత తూర్పు కాపులు, తర్వాత చెట్టుబల్దీలు, తర్వాత ఇది. కానీ ఇవాళ
నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఎంపీగా ఆయన పెట్టాడు. మన ఏదైతే మన నరసరావుపేట మన అనిల్ యాదవ్ని అక్కడ ఎంపీగా పెట్టారు. మళ్ళీ ఎమ్మెల్యేగా నాకు తణుకు ఇచ్చారు. మళ్ళీ ఎమ్మెల్యేగా వైజాగ్ ఇచ్చారు. మళ్ళీ ఎమ్మెల్యేగా మైలవరం ఇచ్చారు. మళ్ళీ ఎమ్మెల్యేగా కందుకూరు ఇచ్చారు. మళ్ళీ ఇలా ఇంకా ఎమ్మెల్యే కావాలంటున్నాడు ఆయన. మన అది కనిగిరికి కూడా అసలు యాదవులు కావాలంటే మన వాళ్ళు అందించిన పోతారు. ఈయనేదో చెప్తున్నాడు మాకు 16 ఇంటి 13 ఇంటి ఆయన ఇస్తాడు రారా బాబా అంటే వచ్చి వెళ్ళాడు. ఈ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నాడు మైలవరం ఎక్కడనే ఇంకో ఇద్దరు తీసుకురండి యాదవులు అంటే వాళ్ళు ఎవరో వచ్చి వెళ్ళాడు. అంటే ఇంత పెద్దపేట ఇంత గౌరవం మన యాదవ జాతికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మనం ఇంతకు ముందు ప్రతి వాళ్ళు కూడా మనం ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నారు. నేను దెందులూరు వచ్చాను, 11 రోజుల ముందే వచ్చాను. మిమ్మల్ని ఏం తప్పుపడతలేదు. మన యాదవ జాతి నమ్మిన మనిషిని వెంటనే వదిలేదు. అతను కూడానే ప్రయాణించి ఇవాళ మనోడు వచ్చారని వెళ్ళిపోతామా, ఇన్నాళ్ళ నుంచి మనల్ని కాపాడుకుంటున్నాడు కదా అని మీరు ప్రయాణించారు. కానీ ఇప్పటికి మారారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 4 సంవత్సరాలు 9 మాసాల్లో మీలో మార్పు వచ్చింది. ఆయన అలా చేస్తున్నాడు, అలా ఇస్తున్నాడు, మన జాతికి అంత గౌరవిస్తున్నాడు. అంచేత మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంత గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా నిలబడాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మీరు తెలుగుదేశమా జనసేన బీజేపీ అని చూడకుండా మీ ఇంటికి వాలంటీర్స్ని పంపించి ఎన్ని లక్షల రూపాయల పథకాలు అందుతున్నాయి. నేను ఆపేడు ఎవరినన్నా? ఏ ఒక్కళ్ళు కూడా ఆపలేదు కదా. గతంలో ఎలా చేశారు? వీళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళది వైఎస్ఆర్, వాళ్ళ జనసేన, వాళ్ళకి ఇవ్వద్దు. ఇవాళ ఆ పరిస్థితి లేదు కదా, ఉందా? ఇటువంటి చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఒకే ఒక్కడని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. మీకు చెప్తున్నాను, ఇవాళ పేదరికాన్ని తగ్గించిన గొప్ప ముఖ్యమంత్రి. 12% ఉన్న పేదరికాన్ని 6% తీసుకొచ్చాడు. మీకే తెలుసు అప్పులకి వెళ్ళే పరిస్థితి ఉందా మన దగ్గర? అప్పులకి వెళ్ళే పరిస్థితి ఉందా? ఇలా కొడుతున్నాడు, పడతానే ఉన్నాయి. ఇంకెక్కడికి వెళ్తాం మనం? ఆ అప్పిస్తానన్నోడికి మనం అప్పిచ్చేలా తయారు. అంటే ఎంత గొప్ప ముఖ్యమంత్రి. ఇవాళ మన బిడ్డల చదువులు నాడు నేడు స్కూల్స్ లో మార్చారు, డిజిటల్ క్లాస్ రూమ్లు చేశారు, బ్యాగ్ ఇచ్చాడు, బుల్ట్ ఇచ్చాడు, బెల్ట్లు ఇచ్చాడు, ఐప్యాడ్ ఇచ్చాడు, బైజూస్ యాప్ తీసుకొచ్చారు, రాగి ముద్ద, మంచి గోరు ముద్ద, ఎంత బాగా చేస్తున్నాడు. మన బిడ్డల చదువు మేధస్సుని పెంచుతున్నాడు. పేదరికం ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, లేని వాళ్ళు లేకుండా ఒకే రకమైన డ్రెస్సులు ఇచ్చి ఎంత బాగా చదివిస్తున్నాడు. ఇవాళ మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో ఎంత బాగా మాట్లాడుతున్నారు అనాలగనగా. మీ పిల్లలు తెలిసే ఉంటుంది మీకు. వాళ్ళని మాట్లాడే మాటలు చూసి మీకు కూడా ఆనందం వేస్తూ ఉంటుంది. వీళ్ళు వద్దన్నారు, ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళకి ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు, తిరిగి పంపించారు కౌన్సిల్ నుంచి. గౌరవ మంత్రి గారు ఉన్నారు అప్పుడు మంత్రిగా, ఎరుగు పంపిస్తే మళ్ళీ ఆయన తెలుగు ఇంగ్లీషు కలిపి బుక్ ప్రింట్ చేసి మేము చదువుకున్నప్పుడు బుక్స్ కొనుక్కోవాలంటే ఎవడు పాస్ అవుతాడా ఆడు బుక్స్ కొనుక్కునేవాడు. ఇవాళ 6 రోజుల ముందే బుక్స్, బ్యాగ్, గైడ్స్ అన్ని కూడా పెట్టేస్తున్నారు అక్కడ బట్టలతో సహా. ఎవరున్నారా పిల్లలకు? మామయ్య మేనమామ కూడా సోమస్ సరిపోతుంది చేయటానికి. మేనమామ కన్నా ఎక్కువగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడండి. ఇవాళ మీ భార్యలకు ఒంట్లో బాగాలేదంటే ఆ పర్లేదు బెళ్ళేసుకు పడుకొని వెళ్ళిపోతారు మీరు. కానీ ఇవాళ ఇంటికి డాక్టర్ని పంపించి టెస్టులు చేపించి మందులు ఇచ్చి చూస్తున్న ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి మనవడయ్యాడు, తర్వాత వాళ్ళకి కొడుకు అయ్యాడు, తర్వాత వాళ్ళకి తమ్ముడు అయ్యాడు, తర్వాత వాళ్ళకి అన్నయ్య అయ్యాడు, పిల్లలకి మావయ్య అయ్యాడు. ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడా అని అడుగుతున్నాను. ఇప్పుడైనా ఇంకేమి ఉన్న 1% 2% మారంటారా బాబు, మీకు దాన్ని పెడతాను. గమ్మును మారక తప్పదు. మన జాతికి ఇంతమంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చారు, ఎంపీలు ఇచ్చారు, రాజ్యసభ. చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. మీరు ఒక్క బీసీని రాజ్యసభ పంపించారా? మన యాదవ్ బీరా మస్తాన్ రావు గారిని రాజ్యసభ పంపించారు. చెట్టిపల్లికి సంబంధించి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభ పంపించారు. మత్స్యకార జాతికి సంబంధించిన మోపిదే వెంకటరమణ రాజ్యసభ పంపించారు. మన బీసీల తరపున 2 రాష్ట్రాల్లో పోరాడుతున్న ఆర్ కృష్ణయ్యని రాజ్యసభ పంపించారు. మరి ఈ జిల్లాకు చెందిన కొవ్వలకి గ్రామానికి చెందిన మన బాబురావు ఎక్స్ఎమ్మెల్యే గొల్ల బాబురావుని కూడా ఇప్పుడు రాజ్యసభ పంపిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకేం కావాలి? ఈ చంద్రబాబు నాయుడు 100 కోట్లు 150 కోట్లు అమ్ముకుంటమే ఇవాళ ప్రతి ఉన్న జాతులకి కూడా మేలు చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆలోచించండి.
ఒకసారి ఆలోచించాలి మీరు. చెప్పుడు మాట వినొద్దు. 2 కండవాలు వేసుకుని బయలుదేరుతున్నారు. ఇప్పుడు ఇలా దించేద్దామా? మళ్ళీ దాచుకో దోచుకో పంచుకో, దాచుకో దోచుకో పంచుకో అంతే. నా నియోజకవర్గంలో వాళ్ళ 5 సంవత్సరాల్లో సేమ్ బడ్జెట్, మంది సేమ్ బడ్జెట్. ఇప్పుడు మనకి అప్పుడు 700 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. ఇవాళ నేను 3000 కోట్ల రూపాయలు నా నియోజకవర్గానికి ఖర్చు పెట్టాం. ఇవాళ ఏలూరు నియోజకవర్గానికి వచ్చేటప్పుడు నేను లెక్కలు తీసుకున్నాను. దగ్గర 3500 కోట్లు. అప్పుడు 600 కోట్లు కూడా లేదు. నాని గారికి ముందు 600 కోట్లు కూడా లేదు అప్పుడు. ఇవాళ పెద్ద ఎత్తున ఇంత బాగా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి ఒక లంచాలకు తావు లేకుండా, అవినీతికి తావు లేకుండా మన ఆడవాళ్ళ గౌరవాన్ని పెంచి ఇవాళ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మన ఆడవాళ్ళు గడప దాటకుండా, పెద్దవాళ్ళ పెన్షన్ కోసం ఎండ్లో పడి ఇదవ్వకుండా ప్రతి ఒక్కటి చేరవేసి ఇంటికి చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మనం కాపాడుకోవాలి. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. బాపు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండి ఆఫీస్ కానీ వెళ్లకుండా మన గ్రామంలోనే అన్ని పనులు అయిపోయేలాగా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. వ్యవసాయానికి ఆర్బీకే తీసుకొచ్చి మట్టి టెస్టులన్నీ కూడా అక్కడే చేయించి మంచి నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు ఇచ్చేలాగా చేస్తున్న ఈ మంత్రిని మనం కాపాడుకోవాలి. ఇవాళ నేను సివిల్ సప్లై మినిస్టర్ని. ధాన్యాన్ని మనీ మధ్యలో దళారీ ఉండొద్దు. డైరెక్ట్ రైతుకే అకౌంట్ లో డబ్బు పడాలి. పొందిన డబ్బు ఆయనకే రావాలి. మధ్యలో దళారీలు తినకూడదని చెప్పి ఇవాళ మిల్లర్కి రైతుకి సంబంధం లేకుండా ఆర్బీకే కానించే అకౌంట్ లో డబ్బు పడేలా చేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. 3 రోజులకే మీకు డబ్బులు వేసాం. ఎలా బాగా చూస్తున్నాడో తెలిసింది. చంద్రబాబు నాయుడు గారి తనంలో రేషన్ ఓన్లీ ముక్కుపోయిన బియ్యం, ఓన్లీ పంచదార. ఇవాళ మేము ఇస్తున్నాం, కందిపప్పు ఇస్తున్నాం, బియ్యం సాఫ్టెక్స్ బియ్యం ఇస్తున్నాం, పంచదార ఇస్తున్నాం, గోధుమ పిండి ఇస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో తొందరలో రాగి పిండి కూడా ఇస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత గొప్పగా ప్రైవేట్ హాస్పిటల్లో 25 లక్షల రూపాయలు చేసుకునేలాగా పంపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. చదువులు కేరళ నెంబర్ 1. ఇప్పుడు భారతదేశంలో కేరళ నెంబర్ 1. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు టైంలో 15వ స్థానంలో ఉన్న చదువుల్ని నెంబర్ 1కి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకేం కావాలి? మన బిడ్డలు చదువులు చూస్తున్నాడు, మన ఆరోగ్యం చూస్తున్నాడు, మన పట్ట చూస్తున్నాడు, మన బాగు చూస్తున్నాడు, మనకి ఇలా స్థలాలు ఇస్తున్నాడు. ఇంత బాగా చూసే ముఖ్యమంత్రి 4 సంవత్సరాలు 9 మాసాల్లో ఇది మామూలు మాటలు కాదని, ఆ బిడ్డను మనం కాపాడుకోవాలని మన జాతి గౌరవాన్ని, అన్ని బీసీ జాతుల గౌరవాన్ని పెంచిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ, రావాలి జగన్, చెయ్యత్తండ్రా బాబా శుభ్రంగా, రావాలి జగన్, కావాలి జగన్, జై జగన్. మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మన వాళ్ళ నాని గారు, అలాగే బీరా మస్తాన్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు, అలాగే మన నెర్సు యాదవ్ గారు మన టీటీడీ బోర్డు మెంబర్ గారు, లాకా వెంకటరావు గారు యాదవ్ సంఘం అధ్యక్షులు, అలాగే చిరంజీవి గారు, అలాగే మా అబ్బాయి సునీల్ కుమారు, అలాగే మన మేయర్ గారు, అలాగే బుద్ధాని శ్రీనివాస్ గారు, మన నాయకులందరూ, ఇక్కడ ఇచ్చేసిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ పేరు పేరు నమస్కారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత మంచి ఏరియాలో ఇంత మంచి సైట్ ఇచ్చి యాదవులకి వచ్చిన వాళ్ళందరికీ ఒక గూడు ఏర్పాటు చేసిన నాని గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంటే నాకు ఇప్పుడే తెలిసింది, 21 సంఘాలకి 21 సైట్లు డబ్బు కూడా కేటాయించిన గొప్ప ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో నాని గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పారు బీరా మస్తాన్ యాదవ్ గారు, నెల్లూరులో మాకు సైట్ ఇవ్వలేదు, మా డబ్బులతో కొనుక్కున్నామని. మీరు కొంటారండి బాబు, మీరు ఏదైనా కొంటారు. అయితే ఇది మరి నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు తెలియదు 21 సంఘాలకి 21 సైట్లు ఇచ్చిన ఘనత వారికే దక్కుద్ది. అలాగే ఇప్పుడు మొత్తం అన్ని బీసీలకి కలిపి ఒక సైట్ అనగానే వెంటనే కాదనకుండా చేద్దామని చెప్పిన నాని గారు మంచి మనసుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. దానికి మన బీరా మస్తాన్ గారు వెంటనే 25 లక్షల రూపాయలు ఇస్తానంటాం. అలాగే మన యాదవ్ బిల్డింగ్ కి 15 లక్షలు రాజ్యసభ నిధుల నుంచి ఇస్తానంటాం. చాలా సంతోషం. నేను ప్రత్యేకంగా మీ అందరి తరఫున అభినందిస్తున్నాను. మరి ఇంత మంచి రోజు, మంచి కార్యక్రమం
కానీ మన వాళ్ళు ఇంత అద్భుతంగా కడతారని నానిగారు అనుకోలేదు, నేను అనుకోలేదు. లోపలికి వెళ్తే ఒక మైసభలా ఉంది, అది అంత అద్భుతంగా కట్టారు. అందుకే పైన కూడా తొందరగా కంప్లీట్ చేస్తే పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ చేసుకుంటానికి బాగుంటుందని చెప్పి. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి యాదవ్ సోదరులందరికీ కూడా పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు జిల్లా అధ్యక్షులు అల్లాని గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాకెంతో ఆప్తులు మన మంత్రివర్యులు పెద్దలు కార్పూర్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్రంలోనే యాదవులందరికీ కూడా యాదవ్ సోదరులందరికీ కూడా ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా కూడా అండగా నిలబడేటువంటి పెద్దలు మస్తు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నత విద్యలు చదువుకుని మన ఏలూరు పార్లమెంట్కి వచ్చి మనందరికీ కూడా సేవకుడిగా మారాలని వచ్చినటువంటి తమ్ముడు కార్మూర్ సునీల్కి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా స్టేజ్ని అలంకరించిన మేయర్ గారికి, చైర్మన్లకు, యాదవ్ సోదర పెద్దలకు, పెద్దలు గోపాలకృష్ణ గారికి, వారి టీంకి, రమేష్ అన్నకు, వారి టీంకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. నిజంగా ఇందులో ముందుగా నాని గారిని మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరాన్ని గుర్తించి ఈరోజు ఇంత చక్కటి స్థలం, ఎంతో ఖరీదైనటువంటి ప్రాంతంలో ఏలూరు నడిబడ్డులో సుమారు 400 గజాల స్థలాన్ని యాదవ్ సోదరులందరికీ కూడా కమ్యూనిటీ హాల్కి ఈరోజు ఇక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం లాగా ఇక్కడ ఉండాలని ఇక్కడ ఇంత చక్కటి స్థలాన్ని ఇక్కడ, ఎందుకంటే ఏలూరు దెందలూరు కూడా ఎప్పుడూ నేను చెప్తూ ఉంటా, అన్నదమ్ముల వల్లే ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న అందరము కలిసే ఉంటాం. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నా కూడా నాకు మొత్తం మా దెందలూరు వాళ్ళు ఎక్కువ మంది కనపడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చక్కటి కళ్యాణ మండపానికి ఇంత పెద్ద చక్కటి స్థలాన్ని ఏలూరు నడిబొడ్డులో కేటాయించి చేసి ఇచ్చినందుకు నాని గారికి ప్రత్యేకించి దెందులూరు తరఫున, దెందులూరు నియోజకవర్గ యాదవ్ సోదరులందరి తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిజంగా మీరందరూ కూడా ఎస్సీ బీసీ మైనార్టీలకి ఎంత పెద్ద పీట వేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారని నాకు పెద్దలు నాని గారు చెప్పడం జరిగింది. ఈరోజు దానికి ఉదాహరణ ఈ స్టేజ్. ఈరోజు గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా మనం చూసామా ఈ విధంగా పెద్దల కార్పూర్ నాగేశ్వరరావు గారికి ఈరోజు మంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏ బీసీ సోదరులకి కూడా రాజ్యసభకి అవకాశం ఉన్నటువంటి గత ప్రభుత్వాలు ఈరోజు పిలిచి మరి నేను మాట ఇచ్చాను, మాట నిలబెట్టుకుంటానని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల సభలకు కూడా వేద మస్తాన్ రావు అన్నని పంపించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అదేవిధంగా ఈరోజు చూస్తే మన జిల్లా ఈరోజు ఒక మహిళని తీసుకువచ్చి జిల్లా పరిషత్ చైర్మన్ చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు తమ్ముడు సునీల్ని కూడా ఇక్కడికి తీసుకువచ్చి, ఎప్పుడూ కూడా ఏలూరు అంటే ఏదో వేరే వాళ్ళకి అవకాశం లేదనేటువంటి మాట్లాడే వాళ్ళకి ఈరోజు సమాధానం చెప్పేటువంటి మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఏలూరు ఎంపీగా తమ్ముడు సునీల్ ని గెలిపించే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే బాధ్యత మనందరికీ అప్పచెప్పారో ఈరోజు మీతో పాటుగా మాతో పాటుగా మీ అందరికీ కూడా ఈరోజు మీ అందరూ కూడా మీ అందరి బాధ్యతగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా మనందరము కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం. ఈ విధంగా ఏలూరు పార్లమెంట్ కి తమ్ముడిని తీసుకువచ్చి ఇక్కడ నిలబెట్టి మనందరి చేతిలో ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా? గతంలో అలాగే ఉన్నారు. దెందులూరులో నాగేశ్వరరావు అన్న వస్తే అలాగే మన తమ్ముడు 4 చేతులు ఎత్తాడు. కానీ ఈసారి మీరందరూ కూడా తిరగాలి. ఏలూరు పార్లమెంట్ ప్రతి ప్రాంతానికి తిరగండి, ప్రతి ఒక్కరిని కలవండి, మీ రిలేటివ్స్ అందరినీ కలవండి, మిత్రుల్ని కలవండి. తప్పకుండా ఈసారి ఈ ఏలూరు కోట మీద సునీల్ ని ఎంపీగా చేయటానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మెసేజ్ ని పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారిని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు అన్ని రకాలుగా అభివృద్ధి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఏలూరు పార్లమెంట్ లో 7 స్థానాలకి 7 కొట్టబోతూ ఉన్నాం.
జగన్ అన్నను మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో రెండోసారి కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. 60 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 60 రోజులు అందరూ కూడా కష్టపడండి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని రెండోసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టే బాధ్యత మీ అందరి భుజస్కంధాలపై వేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఎప్పుడూ కూడా పెద్దలు గోపాలకృష్ణ గారు కానీ చేయగలిగిన కూడా మీ అబ్బాయిగా ఆ సహాయం చేయడానికి నేను గాని మా నాయకులు అందరము కూడా సిద్ధంగా ఉంటాము అని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఇంత చక్కటి కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఇంత త్వరగా పూర్తి చేసినందుకు అభినందిస్తూ మరొకసారి పెద్దలు ఆల్నాని గారికి ఇంత చక్కటి స్థలాన్ని సెంటర్ లో ఏలూరు నడిబొడ్డులో ఈరోజు ఇంత చక్కటి సెంటర్ ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై జగన్. మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు, సోదరులు, మీరందరూ ముద్దుగా పిలుచుకున్నట్టు ఆళ్ళ నాని గారు, నాకే ఇప్పుడు పూర్తి పేరు కాళీ కృష్ణ శ్రీనివాస్. అంటే కృష్ణుడు ఆయన రూపంలో ఈరోజు మన యాదవులకి సహాయం చేసినందుకు మా అందరి తరఫున ఆయన అభినందిస్తూ చాలా సంతోషం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మన రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి గారు, మా అన్నగారైనటువంటి కార్పూర్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, మన దెందులు ఎమ్మెల్యే సోదరుడు అబ్బయ్య చౌదరి గారికి, అదేవిధంగా టీటీడీ దేవస్థాన బోర్డు మెంబర్ అయినటువంటి తమ్ముడు నాగసత్యం గారికి మనస్ఫూర్తిగా ఈ శుభ సందర్భంలో నమస్కారాలు శిరస్సు వచ్చి తెలియజేసుకుంటూ, ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి 10:30 జరగాల్సింది 1:30 అయిపోయింది. మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నాకు కూడా ఈ యాదవ భవనంలో ఈ కన్స్ట్రక్షన్ చేసినట్టు భాగస్వామ్యం చేసినటువంటి అదేవిధంగా శాసనసభ్యులు కోరిన పిమ్మట నేను కూడా ఒక 7 లక్షల రూపాయలు నా సొంత నిధులు కూడా ఈ భవన నిర్మాణంలో తెలియజేసుకుంటూ, దాంతోపాటు ఇందాక మన మాజీ ఉప ముఖ్యమంత్రి స్థానిక శాసనసభ్యులు నాని సోదరులు ఇంటికి పోయినప్పుడు ఒక మాట చెప్పారు. ఇక్కడ చాలా మంది బీసీ సోదరులు ఉన్నారు కాబట్టి మీ ఎంపీ నిధుల్లో నుంచి ఒక 25 లక్షల రూపాయలు మంత్రి గారు రికమెండ్ చేయడంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారి కోరిక ప్రకారం నేను ఇస్తానని చెప్పి కూడా సంతోషంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు ఎక్కడ కూడా ఒక బీసీ సోదరుడు ఈరోజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన ఈ బిల్డింగ్ ఎంత ఇచ్చారు మీరు? 7 లక్షలు ఇచ్చారు. సొంత నిధులు ఎంపీ నిధులు 10 లక్షలు. ఓకే, దీనికి 10 లక్షల రూపాయలు అంటే బయట కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా. నేను నాకు వచ్చిన ఎంపీ నిధులంతా కూడా నా సంవత్సరానికి 5 లక్షల ఎక్కడ 2 సంవత్సరాలు 10 కోట్లు ఇస్తే 10 కోట్ల రూపాయలు కాకుండా ఇంకా వేరే ఎంపీల దగ్గర కూడా 4 కోట్లు నేను ఫేవర్ చేసి తీసుకొని ముఖ్యంగా బీసీ సంబంధించినటువంటి భవనాలకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ పెట్టినా కూడా బీసీ భవనాలు కానీ కమ్యూనిటీ భవనాలకు కానీ పడుతున్నటువంటి శుభ సందర్భంలో ముగ్గురు మా పార్టీ మన పార్టీ శాసనసభ్యులు మంత్రుల కోరిక మేరకు 15 లక్షల రూపాయలు ఖచ్చితంగా అందజేస్తాను. ఇది యాదవ భవనానికి, అదే 25 లక్షల రూపాయలు బీసీ భవనం. ఇప్పటికే ఆయన కొడుక్కి మంత్రి గారు 30. మన డిప్యూటీ సీఎం గారు మనకి బీసీలందరికీ కలిపి స్థలాన్ని కేటాయిస్తున్నారు. దానికి వెంటనే 25 లక్షల రూపాయలు ఆయన ఇస్తారన్నారు. ఇంకా వేరే ఎంపీల ద్వారా మళ్ళీ మీరు గెలిపించిన సునీల్ ద్వారా దాన్ని 2 కోట్ల రూపాయలతోటి ఆల్ బీసీ భవనాన్ని కంప్లీట్ చేద్దామని చెప్పి తెలియజేస్తున్నారు. 23 బిల్డింగులు. ఒక నిమిషం, మన గవర్నర్గా ఎమ్మెల్యే ఉండేను, ఎంపీ పోటీ చేశాను, జెడ్పీటీసీగా ఉన్నాను. నేను ఎప్పుడు చూడలేదు. 32 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున సామాజిక న్యాయం చేసేటువంటి ఒక ఆదర్శ నాయకుడిగా, ఒక రోల్ మోడల్గా మన జగన్మోహన్ రెడ్డి గారిని సువర్ణాక్షరాలతో లెక్కించవచ్చు. ఈరోజు చూడండి, ఎవరు సాహసం చేయనటువంటి
ఏలూరు పార్లమెంట్ స్థానం కానీ, పక్కనే ఉన్నటువంటి నరసరావుపేట పల్నాడు జిల్లాలో కానీ, ఇంకా ఎమ్మెల్యేలకైతే ఎంతో మందిని జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఈరోజు మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పే ఉద్దేశంతోనే ఈ వర్గాల వారికి ఇంత రాజకీయ ప్రస్థానం కలగజేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మనం మళ్ళీ గెలిపించుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మీద ఉంది. కాబట్టి వాళ్ళు ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఇక్కడ సోదరులు మన మాజీ ఉప ముఖ్యమంత్రి గారు కృష్ణ శ్రీనివాస్ గారు, మీ ముద్దుల నాని గారిని మళ్ళీ మనం ఎమ్మెల్యేగా చేసుకోవాలా. అదేవిధంగా తణుకు వెస్ట్ గోదావరి జిల్లాకు మనకు సంబంధించినటువంటి మన మంత్రి గారిని మళ్ళీ ఇంకా ఉన్నత స్థానంలో చూడడానికి ఆయన అక్కడ ఎమ్మెల్యే గెలిపించుకోవాలా. అదే సోదరుడు ముఖ్యంగా సునీల్ ఎంతో హీరో మాదిరి ఉన్నాడు. ఒకసారి విషయం చెప్పాలంటే ఆయనకి మా కూతుర్ని ఇవ్వాలనుకున్నాను. నాకు అప్పుడు హైదరాబాద్లో ప్రస్తుతానికి ఇప్పుడు అమ్మాయికి పెళ్ళైంది, 7 సంవత్సరాల బిడ్డ కూడా, అది వేరే విషయం. అంటే అంత అవినాభావ సంబంధం, ఇద్దరు బంధుత్వం కలుపుకోవాలనుకున్నాం. కానీ ఆయన మంచి ఇంట్లో సంబంధం చేసుకోవడం, మా కూతురు కూడా మా వియ్యంకుడు కూడా రామలయ్య మన యాదవ్ గారు, లింగయ్య బడుగు లింగయ్య యాదవ్ ఎంపీ గారు, వాడు వియ్యంకుడు అయ్యారు. కాబట్టి ఈరోజు భగవంతుడి దయవల్ల, కృష్ణ భగవానుడి దయవల్ల అందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఈరోజు శ్రీనివాస్ యొక్క సేవలు అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా మంచు మనతో ప్రతి ప్రాంతంలో 7 నియోజకవర్గాల్లో అక్కడ శాసనసభ్యులకి ప్లస్ అక్కడ శాసనసభ్యుల యొక్క సహకారంతో ఎంపీగా శ్రీనివాస్ మన సునీల్ గెలిపించుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ బీసీ బోనాలు ఎక్కడ కట్టినా కూడా 25 లక్షల రూపాయలు నేను అందజేస్తా ఉన్నాను. ఎంపీ నిధులు నేను కూడా వేరే. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడ యాదవ్ భవనం కట్టినా కూడా నా సొంత నిధులు బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాను. అంటే ఇంకో 3 రూపాయలు కొరత ఉంది ఇక్కడ, దానికి ఫర్నిచర్కి ఇస్తానని చెప్పి కూడా ఎమ్మెల్యే గారి యొక్క అనుమతితో తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈరోజు నేను కూడా ఒక రైతు బిడ్డగా వచ్చాను, రైతు బిడ్డగా పుట్టాను సముద్ర తీర ప్రాంతంలో. ఈరోజు ఎమ్మెల్యే అయినా జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఆశీర్వాదంతో ఎంపీకైనా కూడా అదంతా కూడా ఈ మన స్వయం శక్తితో వచ్చింది. కాబట్టి దాంట్లో కొంచెం సమాజ సేవ కోసం వాడాల్సిన అవసరం ఉంది. ఈ భవనాన్ని కూడా మన కులానికి సంబంధించిన కార్యక్రమాలు వాటితో పాటే సమాజ సేవ సంబంధించిన మెడికల్ క్యాంపులు అందరికి ఉపయోగపడే విధంగా చేయాల్సినటువంటి సమాజ సేవ కూడా ఒక పెద్దన్న పాత్ర యాదవ్ కులం వహించాల. ఈరోజు భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి జాతి ఏదంటే అది యాదవ్ జాతి. ఈరోజు దాంట్లో తిరుగులేదు. ఇప్పుడు మన రాజస్థాన్ నేను గుజరాత్ పోయాను, స్వయాన ప్రధానమంత్రి గారి యొక్క రాష్ట్రంలోనే 7% మంది యాదవులు ఉండాలంట. నేను నెలను పోయి వచ్చాను. ఆ విధంగా ఇప్పుడు చూశారు రాజస్థాన్లో కూడా మోహన్ యాదవ్ గారు అయ్యారు. మా ఇంట్లో ఇప్పుడు ఎంపీ క్వార్టర్స్లో ఢిల్లీలో చిత్రలేఖ యాదవ్ గారు అని చెప్పి నేపాల్ దేశ స్పీకర్ గారు మా ఇంట్లో ఇప్పుడు గెస్ట్గా ఉంది. అంటే ప్రపంచంలో శ్రీలంక కానీ నేపాల్ కానీ ఎన్నో దేశాల్లో ఒక అంత దగ్గర వ్యాపించినటువంటి జాతి అని చెప్పి గర్వంగా చెప్పుకోవడంతో పాటు అటువంటి జాతి 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఒక పెద్దన పాత్ర వహిస్తూ 10 మందిని కలుపుకోపోయినప్పుడే మనం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగానే పైకి రకాలం. కాబట్టి మన బీసీ పెద్దలు కానీ కుల పెద్దలు ప్రత్యేకించి విద్యకు ప్రాధాన్యం ఇస్తే విద్య ద్వారా ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే మా నాయన చిన్న రైతు ఆయన మద్రాసు పంపించి నన్ను నానా ఇబ్బందులు పడి నన్ను చదివించాడు. కాబట్టి ఈరోజు నేను అక్కడ పోయి వ్యాపారం మెడుకుని ఉద్యోగం చేస్తూ నేర్చుకుని ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. అదేవిధంగా మా అక్కగారు డాక్టర్ మస్తానమ్మ తెనాలి మున్సిపల్ చైర్పర్సన్గా ఉండారు. ఆమె ఈరోజు డాక్టర్ అయ్యారు, మున్సిపల్ చైర్పర్సన్ చదువు. కాబట్టి మన పిల్లలందరూ కూడా చదువు అనే దాని మీద ఎక్కువ వాళ్ళకి శ్రద్ధ వహించే విధంగా మనం ముందుకు తీసుకోవాలి. ఈ బడుగు బలహీన వర్గాల వారు విద్యాపరంగా ఎంతో లబ్ధి పొందుతున్నారు. అది మనం గమనించాలి. ఈరోజు నాడు నేడు విద్యా వ్యవస్థ ద్వారా కానీ సిబిఎస్ సిలబస్ ఐసిఐసి సిలబస్ ద్వారా కానీ విదేశీ విద్య ద్వారా కానీ గతంలో ఎప్పుడు కూడా
మన బలహీన వర్గాలకి ఇంత విద్యాపరంగా ఉన్నత స్థానం కల్పించినటువంటి పరిస్థితులు లేవు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకోపోయేటువంటి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి అవసరం. ఒక సంక్షేమం అయితే భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం లేదు. ఈ రోజు మీకు ఖచ్చితంగా ఈ ప్రత్యేకించినటువంటి యాదవ్ సమాజం తరఫున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరం కూడా కృష్ణబాబు గారు ఆశీస్సులు ఉండాలని కూడా తెలియజేసుకుంటూ కాలాతీతం అయింది. ముఖ్య అతిథి గారు మాట్లాడాల్సి ఉంది. అందరూ చాలా చెప్తూ సోదరులు కూడా మీరు ఆ ఢిల్లీకి పంపిస్తే నేను ఇంకా 5 సంవత్సరాలు ఎంపీగా ఉంటా, 4.5 సంవత్సరాలు ఎంపీగా రాజ్యసభకుంటా. ఆయన 5 సంవత్సరాలు ఇద్దరం కలిసికట్టుగా మన స్నేహితులకు వాళ్ళని అభినందిస్తూ ఇప్పుడు మంత్రి గారు వారికి థ్యాంక్స్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది స్ఫూర్తి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక పెద్ద కార్యక్రమం చేశారు, ఒక దేవాలయం కట్టినా కానీ ఒక సమాజ పరమైనటువంటి కార్యక్రమం చేసినప్పుడు కూడా ఇది స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా ఇక్కడ ఉండేటువంటి మన బీసీ సోదరులు అందరూ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏలూరు యాదవులకి కేటాయించి చిరంజీవి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇడా చైర్మన్ కూడా పొద్దాని శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది. సామాజిక న్యాయం పెద్దపేట వేయడంలో ఆలనాని గారికి మించిన నాయకులు లేరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు చెప్పినట్టుగా మేము సేమ్ అదే చెప్పి మళ్ళీ బోర్ కొట్టించే ఉద్దేశం నాకు లేదు. నా సార్ అన్నట్టుగా ఓన్లీ ఎన్నికలు వచ్చిన మాత్రమే బీసీలు గుర్తుకొస్తారు. కొన్ని సభలకి కుంభకర్ణులు తెలుసు కదా, 6 నెలలకు ఒకసారి లెగుస్తాడు. లెగిసి ఆకలి అన్నట్టు వాళ్ళు ఓట్లు అంటారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు 2019లో సీఎంగా ఎన్నికైన కాడి నుంచి ఈ రోజు వరకు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు మీ అందరి ముందు నేను ఈరోజు నుంచున్నాను. కేవలం ఒక బీసీ అవ్వటం వల్లనే, ఒక యాదవ్ ఒక బీసీ అవ్వటం వల్లనే నాకు ఈ గౌరవం దక్కిందని నేను ఘంటాపదంగా చెప్పగలను. అలాగే మన బీరా మస్తంగా గారు, అలాగే ఇలా కోకొల్లలు ఈ రోజు ఎక్కడ విన్నా, ఏ చోట విన్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎవరి నోట్లో చిన్న ఇదే మాట ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రావు గారు మొదలుపెట్టింది, జగన్మోహన్ రెడ్డి సార్. ఇది ప్రతి ఒళ్ళకి ఒక నినాదంగా మారింది. నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ నినాదం ఇంకా ముందు రాబోయే 5 సంవత్సరాల్లో ఇది ఇంకా ముందుకెళ్తుంది. ఒక ఉద్యమంగా మారిపోతుంది. మన రాజకీయంగా, సామాజికంగా, ఆర్థిక పరంగా మనం ఇంకా బలపడతామని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తున్నాను. అండ్ ఇంతకు మించి పెద్దలు చెప్పారు ఆల్రెడీ. నేను చెప్పగలిగింది ఏమీ లేదు. నాకు అవకాశం ఇచ్చిన మన యాదవ సంఘ సోదరులు, మన గోపాలకృష్ణ గారు, శ్రీనివాస్ గారు అందరికి పేరున ధన్యవాదాలు చెప్తూ జై యాదవ్. కాళీకృష్ణ శ్రీనివాస్ గారు నిజంగా వారిని గతంలో నేను కారుమూరి నాగేశ్వరరావు గారు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కులం ఏదంటే యాదవ్ కులం. అన్ని కులాల్లోకి వస్తే రేపు సెన్సస్ చూస్తారు మీరు కూడా. ఈ రాష్ట్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా 25 నుంచి 30 కోట్ల జనాభా ఉన్నారు. ఇంత జనాభా ఉన్న సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ విషయం చూస్తే మరి యాదవులు వృత్తిపరంగా 80% గ్రామాల్లో అంటే గొర్రెల పెంపకందారులుగా ఉన్నారు. కాబట్టి విద్య లేకపోవడం వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీల కంటే కూడా దారుణమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఇది రియల్. ఎందుకంటే సామాజికంగా ఈరోజు అన్ని కులాలు కూడా అభివృద్ధి చెందున్నాయి, కానీ సామాజికంగా యాదవులు వెనకబడి ఉన్నారు. ఆర్థికంగా అంతో ఎంతో పర్వాలేదు, కానీ విద్య లేకపోవడం వల్ల ఈరోజు రాజ్యాధికారానికి కూడా జనాభా దామాషా ప్రకారం ఈ రాష్ట్రంలో కనీసం 25 మంది శాసనసభ్యులు పెట్టుకుంటున్నాం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా యాదవులకి జనాభా ఏలూరు పార్లమెంటు స్థానంలో ఈ రాష్ట్రంలో అత్యధికంగా 25,000 ఓటర్స్ ఉన్నారు, అత్యధికంగా ఉన్నారు. ఇదే ప్రధాన పార్లమెంటు స్థానం. మరి ఈ స్థానాన్ని మన సునీల్ కుమార్ గారు కేటాయించడం, అదేవిధంగా నరసరావుపేట రెండవది, అంటే 2 పార్లమెంటు స్థానాలు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇటీవల కాలంలో నేను రాష్ట్ర వ్యాప్తంగా మా అన్నగారు మస్తన్రావు గారు మేమందరం కూడా ఒక రథయాత్ర కూడా నిర్వహించాము. బీసీల మన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మార్చులు వారు కూడా మరి రాష్ట్రంలో యాదవుల కోసం అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవ చేస్తూ మరి యాదవులు ముందుకెళ్లాలని కూడా వారు కూడా
కృషి చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన సమయం లేదు. ఇంకా యాదవుల ముద్దు బిడ్డ, ఈ రాష్ట్ర యాదవులకి దిక్సూచిగా ఉండి దాని చర్యలకు అందించి ఎంతో మంది మన యాదవుల నాయకులను చూసాం. ఇటువంటి గొప్ప నాయకుడు మన కూర్చుంటారు. పెద్దలందరూ కూడా వారికి స్వాగతాలు చెబుతూ సాగనంపై ప్రియతమ నాయకులు పిలిచిన వెంటనే పలికి వెంటనే మన హక్కును చేర్చుకున్నటువంటి ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారికి మరొక్కసారి ఈ యాదవ సంఘ భవన స్థల అఖిల భారతీయ యాదవ మహాసభ పశ్చిమ ఏలూరు జిల్లా అధ్యక్షులు చంద్రబాబు శ్రీనివాస్ గారి తెలియజేస్తా ఉంది. అలాగే ఏలూరు నగర అధ్యక్షులు బొట్ట అజయ్ కుమార్ గారి నేతృత్వంలో వారు మమ్మల్ని ఆలింగనం చేసుకుని మమ్మల్ని ఎంతో ప్రేమగా చూస్తున్నటువంటి ఆళ్ల నాని గారికి, మరి అలాగే గౌరవ అధ్యక్షులు కిలారపు బుజ్జి గారు, అలాగే కోశాధికారి గొర్ల రామారావు గారు, అలాగే ఆకుల గంగాధరరావు గారు, మరి ఇతర పెద్దలందరూ పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నాని గారికి, కటారి రామ్మోహన్ రావు గారికి, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరూరు చిరంజీవి గారికి, పిల్లంగోళ శ్రీలక్ష్మి గారికి, పిల్లంగోళ శ్రీదేవి గారికి, మరి ఇతర పెద్దలందరికీ, బండారి కిరణ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఒక్కసారి సునీల్ గారు ఒక్క నిమిషం ఉండాలి సార్, ఎందుకంటే 10 నిమిషాలు వెయిట్ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నూజివీడు నియోజకవర్గ సభ్యులందరికీ, అలాగే మా యాదవుల ఆరాధ్య దైవమైనటువంటి కాలు మోసినటువంటి 50 మంది యాదవ పేదలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఏలూరు మనందరికీ కూడా చాలా ఆనందం. మన అబ్బాయి చౌదరి చాలా బిజీ. మన దేవస్థానం ఓపెనింగ్ మన ఊళ్ళోనే మనమే చేస్తున్నాం. కనీసం 50,000 మందికి. జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు.